Everyone, welcome back to our YouTube channel. Today our grammar topic is relative pronoun. Let us start now. Relative pronoun definition. A relative pronoun refers to a noun mentioned before it. Relative pronoun refers to a noun mentioned before it. నౌన్కి దగ్గరగా సంబంధం కలిగి ఉన్నటువంటి వాటిని రిలేటివ్ ప్రొనౌన్ అంటాము. ద నౌన్ విచ్ ఏ రిలేటివ్ ప్రొనౌన్ రిఫర్స్ టు ఈజ్ కాల్డ్ యాంటీసిడెంట్. రిలేటివ్ ప్రొనౌన్కి దగ్గరగా ఉన్నటువంటి నౌన్ ఏమంటామంటే యాంటీసిడెంట్ అంటాము. హూ, హూస్, హూమ్, విచ్, దట్, దీస్ ఆర్ రిలేటివ్ ప్రొనౌన్స్ ఎగ్జాంపుల్స్. సమ్ సెంటెన్సెస్ ఆఫ్ రిలేటివ్ ప్రొనౌన్స్. I saw the boy who got the first rank. హూ అనేది ఏంటి? రిలేటివ్ ప్రొనౌన్. రిలేటివ్ ప్రొనౌన్కి దగ్గరగా ఉన్నటువంటి నౌన్ ఏమంటాము? యాంటీసిడెంట్ అంటాము. ఓకే. నెక్స్ట్, ఐ మెట్ ఏ మ్యాన్ హూజ్ హ్యాండ్ వాస్ ఫ్రాక్చర్. హూజ్ అనేది ఏంటి? రిలేటివ్ ప్రొనౌన్. రిలేటివ్ ప్రొనౌన్కి నియర్గా ఉన్నటువంటి నౌన్ ఏమంటాము? యాంటీసిడెంట్ అంటాము. లెట్ మీ సీ ద డ్రెస్ విచ్ యూ బ్రాట్ ఎస్టర్డే. విచ్ అనేది ఏంటి? రిలేటివ్ ప్రొనౌన్. ఓకే. దిస్ ఈజ్ ద బుక్ దట్ యూ ఆస్క్డ్ ఫర్. దట్ అనేది ఏంటి? రిలేటివ్ ప్రొనౌన్. రిలేటివ్ ప్రొనౌన్కి దగ్గరగా ఉన్నటువంటి నౌన్ ఏమంటాము? యాంటీసిడెంట్ అంటాము. రిలేటివ్ ప్రొనౌన్ అంటే ఏంటంటే నౌన్తో సంబంధం కలిగి ఉన్నటువంటి వాటిని ఏమంటాము? నౌన్తో సంబంధం కలిగినటువంటి పదాలను ఏమంటారు? రిలేటివ్ ప్రొనౌన్ అంటాము. ఈ రిలేటివ్ ప్రొనౌన్కి పక్కనే ఉన్న నౌన్ ఏమంటాము? యాంటీసిడెంట్ అంటాము. ఒక్కోసారి రిలేటివ్ ప్రొనౌన్స్ ఏంటంటే నౌన్కి పక్కనే ఉంటాయన్నమాట. అవి ఒక్కోసారి ఏంటి? అవి రెండు వాక్యాలను కలిపే విధంగా కూడా ఉంటుందంట. ఏది? రిలేటివ్ ప్రొనౌన్. రిలేటివ్ ప్రొనౌన్ ఏంటంటే నౌన్కి పక్కనే ఉంటుంది, అలాగే టూ సెంటెన్సెస్ని కలిపే విధంగా కూడా రిలేటివ్ ప్రొనౌన్ ఉంటుంది. ఓకే. కంజంక్షన్ టైప్లో టూ సెంటెన్స్ని యాడ్ చేసే విధంగా కూడా రిలేటివ్ ప్రొనౌన్ ఉంటుందంట. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.